కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సంఘ కాపాడి కుటుంబంలో ఆదేశించిన కుటుంబం అందరికీ యేసు ప్రభు వారిట వందనాలు. సెకండ్ వర్తమానం అందించిన దేవదాసునికి దేవుడు దీవించిన సరే అండి. మొదటి తిమోథెయుసు పత్రిక 4వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. అందుకే మనము పోయిన రోజు నేర్చుకున్న విషయం మర్చిపోకూడదండి. ప్రార్థనల 3 విషయములు నేను చెప్పాను. ఒకటి కుటుంబ ప్రార్థన, స్నేహితుల వరకున్న ప్రార్థన, మూడవది మనుషుల కొరకు రాజుల కొరకు ప్రార్థన చేయాలి. యాకోబు పత్రికలో ఒక వాక్యం ఉందండి, ఒకసారి చదవండి. 1వ అధ్యాయము 22వ వాక్యం ఒకసారి చదవండి. వినువారు మాత్రమై ఉండి మిమ్ములు మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? బాగుంది. నీ వినిన వాక్యం నీ జీవితంలో ఏం చేయాలి? ప్రవృత్తి చేయాలి. ప్రవృత్తి అంటే నీ అది పని అభ్యాసం చేయాలి. అదే నీ చేయలేదే ఆ వాక్యం నీ ఏం చేస్తున్నారు? మోసపరుచున్నారు. వాక్యం నిన్ను ఏం చేస్తున్నారు? ఎందుకు మోసపరచడం? ఆ వినిన వాక్యము ఎన్ని విన్నారు కానీ చేయడానికి ఎందుకు? ఏదో ఒక లాభం కొరకు, ఏదో ఒక విషయం వరకు నీ ఆ వాక్యము వింటున్నారు కానీ చేయలే. చాలా మంది దేవుడు వాక్యం బోల్డ్ వింటున్నారు కానీ అది తన జీవితంలో కనిపించలేదు. తన జీవితంలో ఏంటి ప్రాక్టికల్ చెయ్యలేదు. అనుభవంలోనికి నీ రావాలి. వాక్యం విన్నప్పుడు నీ ఎదగా రావాలి. అనుభవంలోనికి నువ్వు నేను అందరూ ఏం చేయాలి? రావాలి. దేవునికి స్తోత్రం. సరే అండి, మనం చదివిన వాక్యం ఒకసారి కూడా చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను, ఒకటి విజ్ఞాపనము, రెండు ప్రార్థన, మూడు యాచన, కృతజ్ఞత స్తోత్రం. ఇదే ప్రార్థన. ఏంటండి? ఇదే ప్రార్థన. మొదటి ఏం చేయాలి? విజ్ఞాపన చెయ్యాలి. ప్రార్థనలు ఏముండాలి? విజ్ఞాపన ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏంటి విజ్ఞాపన అని చెప్పిన పదానికి అర్థము? స్తోత్రం. దాని గురించి మీకు బాగా తెలియాలంటే లూకా సువార్తకి రావాలి. లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుండి 5 వరకు మీరు చదవండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ముందు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయేను. తరువాత అతను నేను దేవుడికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం
తనలో తాను అనుకొనెను. హల్లెలూయా. మొదటి విషయం ఏమనగా చెప్పండి, విజ్ఞాపనం. స్తోత్రం. అక్కడ లూకా సువార్త 18 అధ్యాయము 1 నుండి 6 వరకు సరిగా చదివితే ఆ విజ్ఞాపన ప్రార్థన మీకు అర్థం అవుతున్నారు. స్తోత్రం. అక్కడ ఒక అమ్మ ఉంది. అది ఆయన ముందుకు చెప్పిన ఒక మాట, ప్రార్థన చేయనప్పుడు ఏముండకూడదు, ఏముండకూడదు, ఏముండకూడదు. వాక్యాన్నింటికి ఏం లేదు, రిస్క్ ఉండదు. ఎన్ని రోజులు అయింది నీ పుట్టినరోజు, నీ యొక్క 2 వయసు తర్వాత నుండి నీ ఏం తింటున్నారు, అన్నం ఇప్పుడు వరకు నీకేం లేదు. ప్రార్థనకి మాత్రం ఏముంది, రిస్క్ అంటే విరక్తి. ప్రార్థన చెయ్యడానికి విరక్తి చెందుతున్నాను. స్తోత్రం. దాని ప్రార్థన చెయ్యడానికి ఇష్టం లేక పరిస్థితి అది. అందుకని యేసు ప్రభు చెప్పారు, నీ ఎల్లప్పుడు ఏం చేయాలి, అంటే ఆయన అర్థము ప్రార్థనలేమో రావచ్చు, విశ్రద్ధగా రావచ్చు, కానీ నీ ఏం చేయాలి, అది తెలుసుకొని నీ ఏం ఎన్నో ప్రార్థన చేయాలి. అడవులకు ఎందుకని చూడండి, ఆ జంతువు ఒక సోదరము పట్టుకోవడానికి ఎన్నిసార్లు దాని వెనకలు ఏం చేసి ప్రయత్నం చేశాడు, దొరకలేకపోతే మళ్ళీ ఏం చేశాడు, దొరికిన వరకు ఏం చేశాడు, ఆ పని ఆపరు. అదే ప్రార్థన ఏంటి, నీ దొరికిన వరకు ఏం చేయాలి, దొరికిన వరకు ఏం చేయాలి. చెప్పారు ఆ పట్టణంలో ఒక ఎవరున్నారు అంటే లూకా సువార్తలో 5 విధవరాలు గురించి రాయబడింది. అక్కడికి వెళ్ళిపోతే మన విషయం మారిపోతుంది. ఎంతమందిలో గురించి రాయబడింది, అయితే అది మీరు ఒకసారి వెతికి నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలిగిన మీకు నేర్చుకోవడానికి మాత్రం నేను చెప్పుకొని వెళ్తున్నారు. స్తోత్రం. ఈ విధవరాలు ఏం చేశారు, ఆ పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నది. అవును కదా. ఆయన ఎటువంటి వారండి, దేవునికి భయపడలేదు, మనుషునికి ఏం చేయలేదు, లక్ష్యపడలేదు. స్తోత్రం. దేవునికి ఏం చేయలేదు, భయపడలేదు, మనుషునికి లక్ష్యపడలేదు. ఆ వారి దగ్గరికి వెళ్ళి విధవరాలు ఏం చేశారు, లేదండి 3వ వాక్యంలో ఆమె అతని యొద్దకి తరచుగా వచ్చి, ఆయన వద్దకి ఎవరి వద్దకి, న్యాయాధిపతి దగ్గరికి వచ్చి, నా ప్రతివాదికి నాకును అంటే న్యాయం తీర్చుకోవాలని అడుగుతూ ఉన్నాను. స్తోత్రం కలిగి ఏంటండి, ఆ న్యాయాధిపతి ఎటువంటి మనుషులకి లక్ష్యపట్టలేని వాడు, 2 దేవునికి భయం లేని వాడు. అటు వాడి దగ్గరికి వెళ్ళి న్యాయం కావాలని అడుగుతున్నప్పుడు ఏమైనా న్యాయం దొరుకుతుంది. దొరకడానికి ఆ కష్టం అసంభవము, అది జరగదు. కానీ ఈ అమ్మాయి ఏం చేశారు, మాటకి వెళ్ళి ఏం చేశారు, అడిగారు. అదేంటి ప్రార్థన, మాటకి అడిగారు, మాటకి అడగండి. అంటే ఒక న్యాయాధిపతి ఎవరికి న్యాయం చేయలేని వాడు, దేవునికి భయపడలేని వాడు, మనిషికి లక్ష్యపడలేని వాడు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు, మాటకి వెళ్ళి చెప్పు, నాకు ఏం కావాలి, న్యాయం కావాలని. నారావాక్యం చూడండి, నారావాక్యము అతడు కొంతకాలము ఒప్పకపోయాను. కొంతకాలం ఏమైంది, ఏది ఈ అమ్మ ఈ విధవరాలు చెప్పిన మాటకి ఏం చేయలేదు, వింటున్నారు, ఒప్పుకోలేదు. ఆమె వింటున్నారు, ఒప్పుకోలేదు. దేవునికి స్తోత్రం. తర్వాత వినండి, తర్వాత అతడు నేను దేవునికి
భయపడకయు నేను దేవునికి భయపడగలను, మనుషునికి లక్ష్యపడలేదు. ఉన్నను విధవరాలు నన్ను విధవరాలు నన్ను ఏం చేస్తున్నారు? భయం లేదు, మనుషునికి లక్ష్యపడలేదు. ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి దేవుడు దేవుడు సన్నిధికి వచ్చి ఏం చేయాలి? భయపడలేని వాడు, మనుషునికి లక్ష్యపడలేని వాడు. ఏం చేశారమ్మా? 5వ వాక్యం పూర్తిగా చదవండి. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడు కుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను. 5వ వాక్యం ఇంగ్లీష్ చదవాలి, అప్పుడు నీకు కొంచెం అర్థం అవుతున్నారు. దేవునికి అక్కడే రాయబడిన ఏమంటే WEARY. అంటే అమ్మ వచ్చి ఏం చేస్తున్నారండి? వరి పడడం అంటే తొందరపడకదంటే కలుగుంచడం. ఏమండి? స్తోత్రం. ఏం చేస్తున్నారు అంటే కలిగించడం. ఏంటంటే ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? మనసుకి కఠినం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? కలిగించారండి దేవుడికి. ఈ రోజు నీ కూడా దేవుడి దగ్గరికి మాటకి వచ్చి గోజాడిన మాటకి వచ్చి నీ దేవుని సన్నిధిని గోజాడితే నీ విషయములకి దేవావు తోడిస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే అది ఇంతకి 6వ వాక్యం దేవుడు చెప్పిన మాట వినండి. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఇంకా చెప్పిన మాట, దేవుడు తాను ఏర్పరచుకొనినవాడు దివారాత్రులు తన్ను గూర్చి నా తన్నిని గురించి మొదలుపెట్టుకొనుచుండగా వారికి న్యాయము కన్నీరు కాచి భయపడకుండా రోజు ఏం చేయాలి? దేవుడి సన్నిధి కన్నీరు విడిచి ఈ విషయంలో నాకు ఒక బిడ్డతన కావాలని దేవుడి సన్నిధిని ప్రార్థన చేసిన కదా దేవుడు ఏం చేస్తాం? విడుదల పంపిస్తాం. న్యాయాధిపతి విడుదల ఎలాగా ఇచ్చారు అదే విధంగా నా దేవుడు కూడా నీకు విడుదల ఇస్తాను. కలిగలేని విషయముల దివారాత్ర కన్నీరు కాచి దేవుడు ఏర్పరిచిన వాడంటే దేవుడు పిలిచిన బిడ్డ దివారాత్రము కన్నీరు కాచి ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో మొదటి విషయం ఏమనగండి? దేవునికి స్తోత్రం. ఏమంటే మనము ఎలాగ ప్రార్థన చేయాలి? రోజు వచ్చి ఏం చేస్తున్నా? విజ్ఞాపన చేస్తున్నా నాకు ఇది ఒక బిడ్డతన కావాలని. మనము ఈ 3 రోజులు దేవుడి సన్నిధి విజ్ఞాపన చేసుకున్నాడు. ఈ కుటుంబంలో ఒక బిడ్డతన కావాలి. ఈ రోజు దేవుడు మన పక్షములు లేచి విజ్ఞాపన చేసిన దేవుడు ఒకటి 2 ప్రార్థన.
రెండవది విషయం ఏమంటే ప్రార్థన. స్తోత్రం. అది మీకు తెలియాలంటే మొదటి సమూయేలు 1 అధ్యాయము 9 వచనం మాత్రమే చదవండి. మళ్ళీ 5వ వాక్యం మొదటి చదవండి, తర్వాత 9 వచనం చదవండి. హన్నా తనకు ప్రియముగా నుండందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. అన్నా ప్రార్థన, అదే ప్రార్థన. స్తోత్రం. అలాగా మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అన్న ఎలాగ ప్రార్థన చేశారు? సరే, మీకు అదే చెప్పాలంటే ప్రార్థన చేస్తున్నట్టే. అన్న ఎందుకు ప్రార్థన చేసుకున్నారు? అన్నకి ఎవరు ప్రార్థన నేర్పించారు? అక్కడ ఉంది పెనీనా. ఎంత పెనీనా రోజు ఏం చేస్తుంది? ఎందుకు పొడిచి మాట్లాడడం? చెప్పండి. అది కాదు. అమ్మకి ఎన్ని పిల్లలు ఉంది? నీకు దొరికిన ఐశ్వర్యము, నీకు దొరికిన పేరు వేరే వ్యక్తికి పుడిచిన, నీకు దొరికిన పేరు, నీకు దొరికిన ఆస్తి, నీకున్న తోడుగా ఉన్నవాడికి ముడించడానికి కాదు. అన్నకి 10 పిల్లలు దొరికినది. పెళ్ళికి ఏం చెప్పారు? పెళ్ళికి 10 పిల్లలు దొరికినది అన్నకేం చేయడానికి? బాధపడము, పొడించడానికి. అదే కాదండి, అది దేవుడికి కనపడ. స్తోత్రం కలిగిన ఎంత మొదలుగా అర్థమైందండి? దేవునికి స్తోత్రం. నేను ఈ రోజు చెప్తున్నానంటే నీకు కూడా అందరికి ఒక పెనీనే ఉంటే బాగుంటుంది. మీరు అందరికి ఎవరు ఉండాలి? పెనీనే లేకపోతే నీ ప్రార్థన అందుకే దాన్ని బట్టి పెనీనే లేదు కాబట్టి చాలా మంది ప్రార్థన చేయరు. అది ఎవరో ఒక్కటి నీకు ఉంటాం ఉంటుంది. అప్పుడే మీకేమొస్తుంది? కానీ అప్పుడు మీకేమంటే ప్రార్థన వస్తుంది. అన్నకి ఏం లేదు, పిల్లలు లేదు. ఎందుకు పిల్లలు లేదు? లేదు. 5వ వాక్యం హన్నా తనకు ప్రియముగా ఉండందున 5వ వాక్యం చదవండి. అదేనే ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా అమ్మకి ఏం చేసేది? సంతానం లేకుండా గర్భపాత్రము ఇది చేసినది ఎవరు? అనుకున్నారు ఎవరు చేశారని? పెనియా చేస్తున్నారు అనుకున్నారు. స్తోత్రం. చెప్పండి. ఎన్ని రోజులు మోసారు తెలియదు. స్తోత్రం. ఇది దేవుడు వలన జరిగిన సంగతి. స్తోత్రం. మనుషుల వల్ల కాదు. ఎవరి వలన? మాత్రం మోయబడినది మనుషుడు కాదు. చాలా సంవత్సరములు పెరిగిన ఈ అమ్మకి చూసినప్పుడు ఏం చేస్తున్నారు? పొడిస్తూనే నిన్ను కూడా ఎలాగా కొందరు పొడిషించడానికి దేవుడు చేతికి నిన్ను అప్పగించారు. స్తోత్రం. రోజు అన్నకి ఏం చేస్తున్నారు? నిన్ను పొడిచినది నీ వేదన పడకూడదు. అది దేవుడు వలన. దావీదుకి చూసి షిమియోను ఏం చేశారు? మట్టి తీసుకొని, ఇదని మీకు తెలుసా? మట్టిని తీసుకొని ఏం చేశారు? దావీదుకి చూసి శపించి
ఏంటండి దావీదుకి చూసి ఏం చేశారు? ఎందుకు స్తోత్రం. అప్పుడు దావీదు తోడుగా ఉన్న ఒక సైనికుడు చెప్తారు, ఇప్పుడు నేను ఆడికి చంపస్తాను. వద్దన చంపద్దు, దేవుడు అతనికి నా వరకు శపించడానికి ఏర్పరిచాడట. నీకు అర్థమైందా లేదా? నిన్ను శపించడానికి కొన్ని దినములు దేవుడు ఇప్పుడు శపించడానికి, ఇప్పుడు రోగం భరించడానికి ఇది తర్వాత విడుదల సమయం. చెప్పాలి ప్రార్థన చేసిన దేవుడు ఇప్పుడు ఇది వారి సమయం, నీ సమయం వస్తుంది. దేవుడి వరకు ఎదురించు ప్రార్థనతో. అదే నేనే నీకు అడుగుతున్నా. ఈ మత్తాయి సువార్తలో ఒక మాట ఉంది, అది ఒకసారి చదివి మనం ఇక్కడికి వస్తుందండి. 15వ అధ్యాయంలో మత్తాయి సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మీకు ఆ మాట అందరికీ తెలుసు. నేను ఒకసారి అది 22వ వాక్యం అండి, 22, 23వ వాక్యం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెని పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఈ అమ్మాయి వెనక్కి గచ్చి ఏం చేస్తున్నారు? నా కుమార్తె కుమార్తెకి దయ్యం పట్టింది, నాకు ఏం కావాలి? అప్పుడు దేవుడు ఏం చేశాడు? మాట కూడా ఆయన అర్థం ఏంటి? దేవుడు ఆ మాటకి ఏం చేయలేదు, ఉత్తరము ఆయన అర్థం వినలేదు. కానీ విన్నారు, కానీ మాటకి ఏమలేదు. మీరు ప్రార్థన దేవుడు విన్నారు, కానీ అర్థము దేవుడు వినలేదని కాదు అర్థం. దేవుడిని మాట మొదటి నీకు పిలిచినప్పుడు అన్న గర్భపాత్ర దేవుడు ఏం చేశాడు? మూసిన వాడికి తెలిసింది ఎప్పుడు. ఇప్పుడు నీ మూయబడిన స్థితిలో నోగావు కుటుంబానికి దేవుడు ఓడ ఎక్కించి ఓడ ఏం చేశాడు? ఎన్ని సంవత్సరం? 1 సంవత్సరం 10 రోజుల ఓడ లోపల ఉన్నారట. దేవుడు మూసిన కాబట్టి ఈ నీళ్ళు ఎలాగా కదులుతున్నదో అలాగా ఓడ కూడా ఏం చేస్తుంది? కదిలినప్పుడు నోగాము కూడా ఓడలో దేవుడు మూసిన ఓడ కొట్టుతున్నదో అదే లోపల నోగాము కుటుంబం ఏం చేస్తుంది? ఊగుతున్నారు. సంవత్సరం 10 రోజుల తర్వాత దేవుడు ఓడ ద్వారం ఏం చేస్తుంది?
అప్పుడిప్పుడు ఆయన కొత్త భూమిలోకి వచ్చి ఒక సంవత్సరం 10 రోజుల వరకు లోపల మూసారంటే ఇప్పుడు హన్నా గర్భపాత్ర దేవుడు ఏం చేశాడు? ఎందుకు చూశాడు? సమూయేలు రావాలంటే 10 పిల్లలు ఉండే ఏటి దాని సమూయేలు బయటికి ఇక్కడ దేవాలయానికి వెళ్ళి అన్నయ్య ఏం చేశాడు? ప్రార్థన చేసినప్పుడు దేవాలయములున్న సేవకుడు అన్న ఏలి చూసినప్పుడు ఆడి జరగ కనిపించారు. కానీ అన్న ఎలా ఉంది? నీకు మనోవేదన బయటిలు ఉన్నప్పటికీ నీకు మనోవేదన బయటిలున్న వాడికి అది నొప్పడం. అది బయటిలున్నవాడు కనిపించని నొప్పుతున్నారు. కానీ ఈ మనోవేదన దేనికంటే తెలుసా? ఒక సమూహం ప్రార్థించగా అదే నీకు అన్న ప్రార్థించగా సమూహం అది నీకు తెలియదు. అన్నమాట స్తోత్ర కలిగిన కన్నీరు ప్రార్థన స్తోత్ర అదే మాటది స్తోత్ర హల్లెలూయా. అన్న ప్రార్థన చేసుకున్నారు. దేవాలయ లోపలికి ఇచ్చి ప్రార్థన చేసుకున్నారు. స్తోత్రం. అప్పుడు ఏమని చెప్పారు? నువ్వు తాగిచి ఎడవ లేకుండా చెప్పడం. ఇప్పుడు నేను ఒక పాపతో ఎక్కడ నుండి మాట్లాడినాకు మీరు చూసి బెటర్ ఏం చెప్తారు? ఇది బెటర్ ఏం చెప్తారు? మాట్లాడుతున్నాం ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి. అంటే వేరే దొంగలకి తెలుస్తుంది. దొంగతనం చేయని వాడే లేకపోతే అయ్యగారు మాట్లాడుతున్నారు. అది మాట్లాడలేదు. వేరే విధంగా పాతకి మంచిదా? పాతకి అమ్మకి ఎడకి బండిని కూర్చి తీసుకొని వెళ్ళడం మంచిదా? అలాగే నేను చెప్పి నీ కూడా అటువంటి వాడే అలాంటి వాడు కాబట్టి ఎలాంటి ఏది మాట్లాడరు కదా, ఏది అలాంటి వాడే. అప్పుడప్పుడు ఏమవుతుంది? కొంచెం కొంచెం తాగి కాబట్టి అదే ఆయనలో ఉన్నది మాట్లాడుతున్నారు. లేకపోతే మాట్లాడు సోదరు కలిగిన అప్పుడు అన్నా చెప్తున్నా, అయ్యా నేను మనోవ్యసనం కలిగిన మనోవ్యాధి
వాడికి వాడి బయట ఉన్నవాడు కనవాడు తెలియదు. ప్రార్థన చేయని వాడికి బయటిలో ఉన్న వాడికి ఎవరికి తెలియదు. అప్పుడు ఈ వేదన మొత్తం అది కలిగి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. వెంటనే అన్నాకి ఏం చెప్తున్నారంటే దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆమేన్. అంటే 8 వరకు చూడండి. 8 వరకు ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? అదే నీ పెనిమిటి ఈ రోజు నీకు అడుగుతున్నా. నీ పెనిమిటి నీకు పెనిమిటి ఎవరు? యేసయ్య. ఎందుకు ఇది వార్తగారు అడగవలసినది, ఈ ఆడగడు అడగవలసినది. ఆడికి తెలియలేనిది ఈ పేరు పెట్టి ఎందుకు యేసు ఈ రోజు నీకు అడుగుతున్నా. అదే ఆ విధవరాలిని చూసి అయ్యో ఒకే కుమారుడు చచ్చిపోయాడు, అది ఆ దగ్గరికి వెళ్ళి ఎందుకమ్మా నీ కొన్ని విషయములు ఎవరికి తెలియకుండా ఒంటరితనములు కూర్చి నీ యేసుని నీరు వేస్తున్నారు, వేదన పడుతున్నారు. ఈ పెద్దకి ఈ నీవు భోజనము మానుటయ్యాలా? నీ భోజనం ఏం చేయాలి? ఇంకా నీ ఏం చేయకూడదు. భోజనం చేయాలి. కొంత నీ ఉపవాసం చేయనచ్చా? నీకే చెప్పండి. 3 నీవు మనోవిచారం ఎందుకు కలిగినది? తర్వాత 10 మంది కుమారుల కంటే నీకు విశేషమైన వాడను కలిగిన 10 పిల్లల కంటే నేను విశేషం కలిగిన దేవుడు. నేను విశేషం కలిగిన దేవుడు. పెనిమిటి విశేషం కలిగిన వాడు కాదు, కానీ పైన పెనిమిటి
విశేషం కలిగిన ప్రార్థనకి ఫలము దొరకడానికి సమయం దినముల నుండి నీ ప్రార్థనలు పెరిగిలాడుతున్నా. కొన్ని దినముల నుండి ప్రార్థనకి జవాబు దేవుడి సన్నంగా వచ్చి మాట్లాడరు.